फॉर एवर यंग। अरबी कभी बुढ़ा नहीं होता। राकेश रेड्डी बेबी हमेशा ऐसी रहता, हमेशा यंग रहता। సినిమాలలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? నేను ఎప్పుడో హీరోగా బుక్ అయినా ఇంకా కొత్తగా సినిమా ట్రై చేయడం ఏంటి, సినిమా ఈ రంగాన్ని వదులుకొని వచ్చేది. అవునా, ట్రై చేస్తారా సినిమాలలో? నాకు హీరో ఆఫర్ వస్తేనే రిజెక్ట్ చేశాను. అవునా, ఎందుకని? నాకు నచ్చలేదు, అది వేరే విషయం. వాడి ఇష్టం అంటే ఆయన, నాకు నచ్చదు కదా. మీరు తలుచుకుంటే మీరే ప్రొడ్యూసర్గా మీరే హీరోగా. అది అప్పుడెప్పుడు డబ్బులు లేనప్పుడు, కానీ డబ్బులు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఏంది ఏదైనా చేయొచ్చు. అప్పుడు డబ్బులు లేనప్పుడు ఆ టైంలో 96 ఆ టైంలో. ఓకే సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్ నడుస్తుంది. ఏంటి? కవిత, బీఆర్ఎస్ పార్టీ. కవిత రీసెంట్గా తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి ఒక లేఖ రాసింది, చాలా అసంతృప్తితోని, చాలా అంశాలతోని. ఎలా చూస్తారు ఆ లేఖను? అంటే ఆ కుటుంబము తెలంగాణ కొట్టిన గ్రహణం అది. ఇంకా తెలంగాణ ప్రజలని వదిలిపెట్టట్లేరు ఈ కుటుంబం. నేను ఇంకేదో సెన్సేషనల్ టాపిక్ అంటే, ఏదైనా బర్నింగ్ టాపిక్ అంటే, తెలంగాణ రైతాంగం అంతా రోడ్ల మీద కన్నీళ్లు, వడగళ్ల వానలతోని, అకాల వర్షాలతోని పండించిన వడ్ల గింజలు ప్రభుత్వం సేకరించకుండా రోడ్ల మీద కన్నీళ్లు గారుతున్నారు. దాని గురించి మాట్లాడుతారేమనుకున్నా మీరు కూడా. కవిత అంటే ఏంది? కవిత ఎవరి కవిత? మామూలుగా హౌస్ వైఫ్ ఆమె. ఏముంది ఇప్పుడు? ఉదాహరణగా పాపం వల్ల నానేదో ఓడిపోతే అదే మిచ్చిండు చాక్లెట్ ఇచ్చినట్టు, తీసుకో బిడ్డ ఒకటి అని ఏదో. ఏమో ఇప్పుడు ఎమ్మెల్సీ అనుకుంటాను. ఏముంటుంది ఆమె సొంతంగా ఒక, నాకు తెలిసి ఒక జడ్పీటీసీ కూడా గెలవలేదు ఆమె సొంతంగా. ఒకవేళ ఎంపీగా గెలిచారు కదా. ఎంపీ మళ్ళీ అదే చెప్తున్నాను. అదే తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద తెలంగాణ ప్రజలని ఒక రకమైన బంగారు తెలంగాణ కళలు చూపించి 1200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు పురిగొల్పి, మేము బుడ్డి మేమిద్దరమే తెలంగాణ ప్రజలు తప్ప మాకేం లేదు అని చెప్పిన ఒక అబద్ధాల కోరు, అవినీతి పరుడు, తెలంగాణ ప్రజల నుదిటి రాతని మార్చి అప్లమయం చేసినోడు. 2014 తర్వాత వచ్చిన ఇవన్నీ కథలు. 2014 ముందు ఏంది వీళ్ళందరూ? కారుకు ఈఎంఐ కట్టని కేసీఆర్, విదేశాలలో మామూలు దోలు చేసుకునే కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములే కదా వాళ్ళు. ఎవరు? ఎటువంటి మా జయశంకర్ సార్ ఫోటో కనబడతలేదు. ఈ విధవాళ్ళని అడగండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న క్రియాశీలక రాజకీయ విధవాళ్ళందరినీ అడగండి, ఎందుకు జయశంకర్ సార్ ఫోటో కనబడిస్తలేరు? ఎందుకు కొండ లక్ష్మణ్ బాబూజీ ఫోటో కనబడిస్తలేరు? అంతా దొంగలు వీళ్ళందరూ. జయశంకర్ సార్ ఏదైతే స్ఫూర్తి నింపిండో గోప్యాక్ ఇడ్లీ సాంబార్ అని 1953 నుంచి, అది ఈరోజు తెలంగాణ సాధన. కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ మంత్రి పదవి రాజీనామా ఇచ్చిన ఒక బీసీ బిడ్డ. ఆ వాళ్ళ అడుగులు ఈరోజు తెలంగాణ. లక్షలాది మంది మేధావులు, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, ముక్కోటి తెలంగాణ సకల జనులు, ఇంటలెక్చువల్స్, ప్రజాకాలగాళ్ళు గద్దెరన్న గజ్జ కడితే, ఎందరో కళాకారులు గొంతు విప్పి ప్రజలను చైతన్యం చేస్తే వచ్చిన తెలంగాణని కొడుకులు దొరికినట్టు దోసుక తిన్నరి కొడుకులు. 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే, 8 లక్షల కోట్ల అప్పు ఆడికెళ్ళి వచ్చే, కూలిపోయిన కాళేశ్వరం కడితే ఇప్పుడు నోటి చేసుకోడి యాక్షన్. ఇది అడుగుతారు ఒకరోజు వస్తుంది. గడ్డాపిని కదా కొట్టి చంపినట్టు చంపుతారు ఈ రాజకీయ నాయకులు. ఇట్లే చేసినారు. మీరు కుమ్మక్కై లక్షల కోట్ల అవినీతి సొమ్ము పంచుకున్నారు అనుకో, ఆ లిబియాలో గడ్డాపైన ఉండే ఒకడు లాస్ట్గా ఆ ప్రజలే రాళ్లతో కొట్టి చంపారు. ఇట్లాంటి చేసే రాజకీయ నాయకులందరూ ప్రజలే తర్వాత అంటే ఆ అణిచివేతని తట్టుకోలేక, ఈ అప్పుల బాధ భరించలేక, ఎవడో చేసిన అప్పులు ఈడు కట్టుకుంటా, వడ్డీలు వీడు సామాన్య ప్రజలు కట్టుకుంటా, మీరు చూడండి ఇది కంపల్సరీ తిరుగుబాటు వస్తుంది. ఏదో ఒక రూపంలో తిరుగుబాటు వస్తుంది ప్రజలు. మీరేమో లక్షల కోట్లు అప్పులు చేశారంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరు కూడా చేపట్టలేదని, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా మేము పరిపాలించామని ఇప్పటికీ చెప్తున్నారు కదా వాళ్ళు. ఒక్కరిని రమ్మండి ఈ మాట. అంటే ఆర్టీసీ కార్మికులను 55 రోజులు సమ్మెలు చేస్తే, ఆడబిడ్డలని ట్యాంకు బండు మీద బట్టలిప్పి పలుకొట్టిన ఈనా కొడుకులా చెప్తే ఎటువైనరా మీరు అందరూ? పోలీసు కావురం, కండ కావరం ఉన్నదని కొడుకులారా మురిసిండ్రు కదరా ఇప్పుడు. అంటే ఈ అహంకారులు, అవినీతి పరులు, అందలమెక్కినోళ్ళు, తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద కోట్లాది రూపాయల అవినీతి చేసిన వాళ్ళు ఏం చేసింది తెలంగాణ అభివృద్ధి? 10 ఏళ్ళు డాడీ డాటర్ బాబా బామ్మారిది తెలుగు సినిమా, తెలంగాణ సినిమాను చూపించారు 10 ఏళ్ళు. పొద్దుగాళ్ళే తారీష్ రావు బొమ్మ,
అటు పక్కన కేటీఆర్ బొమ్మ, ఉమ్, ఇటు పక్కన బిడ్డ బొమ్మ, ఇటు పక్కన తండ్రి బొమ్మ. ఉమ్, దొరికినోడు దొరికినట్లు. ఉమ్, ఇదా తెలంగాణ? చెప్పండి. ప్రబలిక లాంటి బిడ్డలు ఎందుకు తెచ్చిండ్రు? ఉమ్, చిక్కడి పెళ్లి హాస్టల్లో ఎందుకు తెచ్చిండ్రు? కొడుకులు ఉద్యోగాలు ఎందుకు తెస్తుండే బిడ్డ? ప్రబలిక లాంటి బిడ్డ 10 ఏళ్ళు ఒక నోటిఫికేషన్స్ లేవు, ఉద్యోగాలు లేవు, నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. ఎందుకు తెచ్చిండ్రు? ప్రవీణ్ నాయక్ అని మహబూబాబాద్ బిడ్డ ఆన్లైన్లో అందమైన 6 అడుగుల మహేష్ బాబుకైనా ఎక్కువ అందగాడు. ఈ కొడుకులకి పాపం ఊకరి ఊకన పోదు ఇలా అనుకుంటారు. ఉమ్. చూడండి ఇప్పుడు యూట్యూబ్లో అలా డిలేట్ కూడా లేవు, డైరెక్ట్ తాగిండు కేసీఆర్ పేరు చెప్పి. అవును. ప్రబలిక లాంటి అమ్మాయి ఉరిపెట్టుకుంది ఉమ్. ఉద్యోగాలకి, ఈ పాపం ఊరికన పోతుంది కొడుకులకు. కానీ మీరు ఇప్పటి వరకు కొండ లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ ఇలా కొంతమంది సామాజికవేత్తలు, ఉద్యమకారులు, సిద్ధాంతకర్తల ఫోటోలు ఎందుకు లేవని, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయని అడుగుతున్నారు. ఇటీవల ఆ లేఖ రాసిన తర్వాత తను ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు కవిత పేరు మీద కవిత జిందాబాద్, కవిత జిందాబాద్, కవిత నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి సామాజిక తెలంగాణ వర్ధిల్లాలి అనే ఒక పెద్ద బ్యానర్ ఐటెంతో వాళ్ళ శ్రేణులు, ఆమె కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎలా చూస్తారు దీన్ని మరి? ఇగో 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు 10 ఏళ్ళు ఇదే కవితమ్మ 55 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆడబిడ్డలు కండక్టర్లు ట్యాంకు బండు మీద సమ్మె చేస్తే బట్టలు ఉడుచుకొట్టిపించిన ఈ కవితమ్మ ఒక దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఒక చిన్న మాట అంటే సస్పెండ్ చేసిన లయ్య, 5 ఏళ్ళు మహిళకు మంత్రి పదవి లేని ప్రభుత్వం అప్పుడెటు పోయింది కవితమ్మ. 400 కోట్ల ఇల్లు కట్టుకోవటానికి పాలరాతులు తెప్పించుకున్నది కవితమ్మ. అప్పుడు జ్ఞాపకం రాలేదా? ఎక్కడుంటారు మంత్రి పదవులు? ఏ మంత్రులకు వచ్చినాయి బడుగులకు, బీసీలకు అప్పుడు ఉన్నప్పుడు? ఐటీ పోటీ మొత్తం ఉన్నాయని వాళ్ళ బావకు, వాళ్ళ అన్నకు, వాళ్ళ అయ్యకు ఓడుండే ఈ రాష్ట్రంలో. చెప్పండి కదా. ఐటీ ఆయనకే, ఇండస్ట్రీస్ ఆయనకే, మున్సిపల్ ఆయనకే, ఉన్న పోర్ట్ఫోలియోని ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావకే, నీటిపారుదల శాఖల బావకే, వైద్య ఆరోగ్య శాఖల బావకే. ఇంకే ఎవరుండే ఇక్కడ? పేరుకే మంత్రులు డమ్మీలు, ఒక 20 మంది గుండాల ఎమ్మెల్యేలు. ఇదే కదా తెలంగాణ రాష్ట్రం. జీవన్ రెడ్డి కూడా ఉన్నాడా? జీవన్ రెడ్డి అంటే వాళ్ళు 100 మంది పుడతారు పోతారండి చరిత్రల విషయం. అంటే అట్లా తయారు చేసిండు అక్కడ వ్యవస్థ, దొరల వ్యవస్థ, ఒక రజాకర్ లాంటి వ్యవస్థను తయారు చేసిండు, తెలంగాణ సర్వనాశనం చేసిండు. కాబట్టి నేను అనేది ప్రత్యేకంగా మరి ఇప్పుడు ఒకవేళ ఒక మాట బాటుగా ఏదో అన్నావు, అది ఇప్పుడు ఏమన్నావు? బలైన వర్గాల ఏమన్నావు? ఇప్పుడు సామాజిక తెలంగాణ బీసీ నినాదం ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ కవితల ఏదన్నా 1% బీసీల మీద 0.1% అన్నాం. రేపు పొద్దుగాల లయన్ బీసీ లయన్ అలా దించేయమని, బీసీ ప్రెసిడెంట్, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని చూద్దాం. ఇక అదిగా ఇదంతా అది తెలంగాణ ప్రజలకు తేలాల్సిందిగా. ఇక ఈ దొంగల ఏమున్నారు, ఏం చెప్తున్నారు, మళ్ళీ తెలంగాణ ప్రజలను ఏ రకంగా మోసం చేస్తారు, ఇదంతా మళ్ళీ ఫ్యామిలీ డ్రామా పార్ట్ 2. ఫ్యామిలీ డ్రామా పార్ట్ 2. దేనికోసమని ఇంత డ్రామా? ఏదో ఒక రంగం మళ్ళీ తెలంగాణ ప్రజలు మా కుటుంబాన్ని నమ్మటట్లేరు, అసహించుకున్నారు, అన్ని రకాలుగా ఇంకా భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు. ఏదో ఒక రకంగా లోపల ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు కుటుంబము. నువ్వు కొట్టినట్టు చేయు, నేను నేర్చినట్టు చేస్తాను, నువ్వు తిట్టినట్టు చేయు, నువ్వు లేఖ రాసినట్టు చేయు, లేఖ రాస్తే ఎట్లా, లీక్ చేసి ఎట్లా. ఇవన్నీ తెలంగాణ ప్రజల అమాయకత్వం. అప్పుడు శ్రీకాంతాచార్యని చంపినట్లు, పెట్రోల్ పోసి అగ్గిపెట్టి దొరకనట్లు, రెచ్చగొడితే కానిస్టేబుల్కి ఇస్తే కాల్చుకున్నట్లు మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. చెప్పంటున్నా కదా, సామాజిక తెలంగాణ అనుకుందాం. రేపు పొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ మార్చుండ్రి, తర్వాత 10 వేలు వచ్చినాక చూద్దాం. చలో ఇది ఓపెన్ ఛాలెంజ్. రేపు 2 ప్రెసిడెంట్ అయితే రేపు రాజీనామా చేస్తాను, బై ఎలక్షన్ కొత్త కవిత నేనే ఆర్మర్కు. రేపు బీసీ బిడ్డని ఈ దొరల పార్టీ అలియాస్ దొంగల పార్టీకి ఒక బీసీ బిడ్డని ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు ఆర్మర్ శాసనసభకు రాజీనామా చేస్తా, కవిత మేమిద్దరం నిలబడుతుందండి. ఓకే. ఇక అద్దు నేను అనేది అంటే మీకు ఏదైనా రాజకీయ చతురతలు ఉంటే, రాజకీయ నైపుణ్యం ఉంటే, సీనియర్ ఉంటే దానికి పట్టండి. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం పక్కదో పట్టిస్తున్నారు. ఏం కోరుకున్నారు ప్రజలు? నీళ్లు, నిధులు, నీళ్లు. నేను పోయి చూసిన మేడిగడ్డ మొత్తం సగం నేషనల్ సేఫ్టీ డ్యామ్ చెప్పింది, ఇది కూల ఒకటి తీసేయాలి కొద్దిగా. ఎవడబ్బా సొమ్ము? 1,00,000 కోట్లు. కాళేశ్వరం కూల్చివేతలో మేడిగడ్డ డ్యాము ఆ నిర్మాణం విఫలం అవ్వడంలో, ఫెయిల్ అవ్వడంలో కాంగ్రెస్ కావాలని బాంబులు పెట్టి కూల్చేసేటట్టుంది, కూల్చేసినట్టుంది అనేది వాళ్ళ వాదన. మాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదండి, మాకు కావాల్సిన తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల రుణ విముక్తి, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావచ్చు. ఇప్పుడు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. ఒకటి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు. నీళ్లు
వాళ్ళకే సొంతమైన వాళ్ళ పేర్ల మీద ఏది కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగర్ లాంటి సిద్దిపేట జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు వేలాది ఎకరాల ల్యాండ్ కొనుక్కుని ఆ కల్వకుంట్ల కుటుంబము వాళ్ళ బంధువులు దొరల కుటుంబము మొత్తం వేలాది ఎకరాలు కొని దానికి ప్రాజెక్ట్ కట్టుకున్నారు 93,000 కోట్లు. ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక చుక్క బొట్టు లేకుండా కూడా 1,53,00,000 వడ్లు పండించిన కాళేశ్వరం నీటి బొట్టు వదలకుండా 1,53,00,000 టన్నులు పండింది తెలంగాణలో. ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉన్నాయి. ఓకే వాళ్ళకి ఏదో స్వార్థం గురించి తెలంగాణ అమాయక ప్రజల్ని యువతని ఓకే అదొక నిరంతర పోరాటం మేధావుల వల్ల అది ఒక వాళ్ళ ఇంటలెక్చువల్స్ కావచ్చు సకల తెలంగాణ ప్రజలు కావచ్చు కొట్టింటూ వాళ్ళ సొంత ప్రతిపత్తి గురించి కొట్లాడింటూ తెచ్చుకున్నాం. దాంట్లో నాకు తెలిసి కల్వకుంట్ల కుటుంబం ప్రమేయమే లేదు, అదొక రాజకీయ స్వార్థంతో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా కాళేశ్వరం అనేది పెద్ద మొన్న కూడా నేను డిబేట్లో కూడా చెప్పాను దీనికి ఒక సెక్షన్స్ మార్చి దీంట్లో ఎవరెవరో తప్పులు చేశారో అందరికీ బహిరంగంగా ఉరి పెట్టాలంటున్నాను. ఆడ సౌదీలో పెట్టినట్టు ఇది ఒక్కదానికి సెక్షన్ మార్చాలా రాష్ట్రపతి దగ్గరకు కాళేశ్వరం మీకు స్పెషల్ యాక్ట్. ఒక్క ఇంజనీర్ 2,000 ఎట్లు దొరుకుతాయండి. ఆడోడు ఉన్నాడు ఒకడు హరిఓమో హరిరామో అంటాడు 2,000 కోట్లు అండి. ఆడు మామూలు ఇంజనీరు ఒక ఇంజనీర్ కు 2,000 కోట్లు అంటే కొడుకులు వందలాది మంది ఇంజనీర్లు ఎంత దోసుకున్నారు, కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారు, ఈ ఎమ్మెల్యేలు ఎంత దోసుకున్నారు, ఈ మంత్రులు ఎంత దోసుకున్నారు. ఇంజనీరే 2,000 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో భాగస్వాములైన మంత్రి ముఖ్యమంత్రి ప్రధాన చీఫ్ సెక్రటరీ గాని అందరూ ఎంత నేను అందుకోసం స్పెషల్ గా అంటున్నా కాళేశ్వరం గురించి ప్రభుత్వము ఇప్పుడున్న కొందరు ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ సామాజికవేత్తలు కావచ్చు లేకపోతే సామాజిక వర్గాల గురించి పేదల గురించి కొట్లాడే వాళ్ళు కావచ్చు దీనికి ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి దయచేసి కాళేశ్వరం గురించి కొద్దిసేపు సుప్రీంకోర్టు జడ్జికి చెప్పి దీనికి స్పెషల్ గా సౌదీ శిక్షలు అమలు చేయమందాం ఈ కేసుకు. బహిరంగం గుర్తించిన కొడుకులని ఇంకా దేశంలో ఒక చరిత్ర ఉంటది ఇక మిగతా రాష్ట్రాలు కూడా సెట్ అయిపోతాయి 30 రాష్ట్రాలు. ఈ కాళేశ్వరం మాత్రం కొడుకులకు గురి పెట్టాలా. ఎవడ సొమ్మండి పేదోడికి ఒక ఇల్లు లేదు 75 ఏం లేదు క్యూలు కడుతున్నారు రేషన్ షాప్ల కాడ క్యూ బస్ స్టాండ్ల కాడ క్యూ బాత్రూమ్ల కాడ క్యూ హాస్పిటల్ల కాడ క్యూ రైళ్ల క్యూ ఇంకా సామాన్య జనాలు కనీస అవసరం కొడుకులు లక్షల కోటి దోసుకుంటారు. ఫామ్ హౌస్ ఎట్లా కట్టి 100 కొద్ది ఎకరాలు ఎట్లా సైకిల్ లేనివాడికి చార్టెడ్ ఫ్లైట్ ఎట్టొచ్చే ఇది అడగాల నిలదీసి అడగాల నిగ్గదీసి అడగాల ఈ సమాజాన్ని. ఎంతసేపు వాడు వీని విమర్శించుకోడు వీడిని వాడిని విమర్శించుకోడు. నేను రాగానే ఏదో చెర్ల పేరు జైలు 2 బెడ్రూమ్లు కట్టిస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళే 4 మడత పడిపోయింది. కానీ మీరు ప్రధానంగా కేసీఆర్ను విమర్శించినంత వాళ్ళ ఫ్యామిలీని విమర్శించినంత ఆ పార్టీని విమర్శించినంత ఎందుకో రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ వాళ్ళ విధానాలను వాళ్ళ లోపాలను లేదా వాళ్ళ తప్పులను ఎక్కడో అంత అగ్రెసివ్గా విమర్శించట్లేదు అనే ఒక చిన్న ఆరోపణ లేదా అభిప్రాయం ఉంది మీ పైన. దానిపైన ఏమంటారు మీరు? నేను సుమారు దీనికన్నా 100 రెట్లు ఇంకెక్కువ మాట్లాడిన కాంగ్రెస్ మీద. దేశాన్ని చీల్చిన పార్టీ, దేశ ద్రోహుల పార్టీ, దేశ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన పార్టీ, ఆవుల్ని చంపిన పార్టీ, ఋషుల్ని చంపిన పార్టీ, అడుగడుగున హిందువులను అవమానించిన పార్టీ, 17,000 మంది శాంతి సైనికులను చంపించిన రాజీవ్ గాంధీ, స్వాతంత్ర వీరులు సమర యోధులు లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన స్వాతంత్రాన్ని తుంగలో దొక్కిన ఇందిరాగాంధీ, దేశ ద్రోహుల కుటుంబము మా దేశపోలు గారు. చెప్తున్నాం కదా ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి మా దేశపోడు కాదు మా మతపోడు కాదు. ఎందుకు కాదు బ్రాహ్మణుడే కదా. ఎవరు చెప్పారు? రాజీవ్ గాంధీ కొడుకే కదా. రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు? ఇప్పుడు నేను మా నాన్న హిందూ నేను హిందూ మీ నాన్న హిందూ కదా నువ్వు హిందూ వాళ్ళ నాన్న హిందువా బావి కులం వచ్చినావు ఇంకా నువ్వు సబ్ క్యాస్ట్ వచ్చినావు ఫస్ట్ రిలీజియన్ చెప్పు కదా వాళ్ళని హిందూ కదా రాజీవ్ గాంధీ ఫస్ట్ అట్లా కాదు మురళీకృష్ణ. ఇప్పుడు ఇది తెలాలి ఇప్పుడు చాలా సార్లు చెప్తుంది మీలాంటి జర్నలిస్ట్ కన్నా తెలాలి ఇప్పటి నుంచి మన దేశపోడు కాదని. చెప్పండి ఏ విధంగా? ఇప్పుడు మీ నాన్న హిందూ మీ అమ్మ హిందూ మా నాన్న హిందూ మా అమ్మ హిందూ అవును మనం హిందువులు మన తిన కదా. ఇంకా క్యాస్ట్ అనేది సెకండరీ. ఓకే ఇంకా నువ్వు బాబునోడు అంటున్నావు ముందు మతపోడే కాదు కళ్ళు కూలపడే ఎట్లా 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 మీరెట్లా ధృవీకరిస్తారు? రాజీవ్ మనం వాళ్ళ తండ్రి మన మతం ఎందుకు అవుతుంది చెప్పు కదా. వాళ్ళ తాత పేరు చెప్పు. నెహ్రూ నేరు గిటివా వాళ్ళ తాత ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ జహాంగీర్ పార్సీ అనుకుందాం. కొందరు ఇక ముస్లిమ్స్ అంటారు పక్కన పెడతాం. పార్సీ అయితే కొంత కన్ఫర్మేషన్ ఉంది. పార్సీకి ఉంటున్నాడు పార్సీ అవుతాడా హిందూకు ఉంటున్నాడు హిందూ అవుతాడా ముస్లిం అంతే కదా. ఎవరైనా ముస్లిం అయితే ముస్లిం అవుతాడు అంటే అందరం అనుకుంటున్నాం ప్రపంచంలో. అంటే వారసత్వంగా మనకు ఏదైనా సరే మనం వచ్చి తల్లిదండ్రులు ఏదైతున్నారో తల్లిదండ్రులు ఏ ధర్మాన్ని ఏ నియమాలని పాటిస్తున్నారో అది రిలీజన్ వస్తుంది మనిషికి. ఏ దేశంలో కూడదో ఆ దేశం సిటిజన్షిప్ వస్తుంది అంతేనా కాదా. వాళ్ళ నాన్న ఇతర మతస్థుడు వాళ్ళ అమ్మ ఇతర దేశస్తురాలు ఆయన మా దేశస్తుడు ఎట్లా అవుతాడు? సరే ఈ దేశంలో పుట్టి పెరిగిండు. అరే చాలా మంది పుట్టారు 6 కోట్ల మంది ఆక్రమణదారులు కూడా పుట్టారు. ఇక్కడ పాత బస్తు అయితే 2 మంది ఉన్నారు రోహింగా ముస్లిమ్స్ పుట్టంగానే అయిపోయినా ఇప్పుడు దొరుకుతున్నారు. పంజాబ్లో 80,000 మంది దొరికింది మన దొరకబడితే. ఓకే భారతీయుడు వరకల తండ్రి
అది ఒప్పుకుంటాం. భారతీయుడు మాత్రమే, హిందువు కాదు. మళ్ళీ హిందూ ఏమంటే ఇప్పుడు ముస్లిమా హిందువా అంటే నోరుకొస్తే మతాలు మారుతాయి ఎట్లన్నా. అంటే నేను అనేది ఇప్పటి వరకు ఒకటి చెప్పండి, గాంధీలు ఎట్లయితే చెప్పండి. ఇలా ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ గాంధీ వారసులుగా వాళ్ళు చెప్పుకుంటారు. ఎట్లా గాంధీ ఎవరు గుజరాత్, ఆయన వైశ్యుడు, వీళ్ళేమో నెహ్రూ బ్రాహ్మణ కులం అంటారు. అది అంతకుముందు ముస్లిం కానీ తర్వాత నెహ్రూ ఏదో అంటారు కన్వర్షన్. కాశ్మీరీ బ్రాహ్మణ అనుకుందాం, ఈయననేమో గుజరాత్. వీళ్ళకి ఏం సంబంధం? అసలు రాష్ట్రం కాదు, కులం కాదు, మతం కాదు. ఇంత మోసమా 75 ఏళ్ళ నుంచి భారతదేశాన్ని, హిందువులని. కాబట్టి కాంగ్రెస్ అనేది ఈ దేశానికి హిందువులకు పట్టిన అరిష్టం, అష్ట దరిద్రం. ఇది భారతీయులు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. ఈరోజు హిందువులను అడుగడుగున అవమానించిన జాతి ఇది. ఒక్క దుర్మార్గుడి గురించి దేశాన్ని విడగొట్టింది. దేశం ఎందుకు విడగొట్టారు చెప్పండి? నెహ్రూ తన ప్రధాని పదవి గురించి దేశాన్ని పోతే కోట్లాది మంది హిందువులు, 2,50,000 మంది అత్యాచారాలు చేశారు ఒకటే రోజు. కోట్లాది మంది హిందువులను చంపేశారు ఓన్లీ ఒక్కడి గురించి. అంబేద్కర్ గారు ఏమన్నారు? ఒకవేళ దేశ విభజన జరిగితే చివరి హిందూ భారతదేశం వచ్చే వరకు, చివరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళే వరకు దేశ విభజన పూర్తిగా అన్నట్లే అన్నాడు.